నెక్స్ట్ మన డీకాయిన్ ఏదైతే ఉందో ఆ డీకాయిన్ వేరే ఎక్స్చేంజ్లోకి ఇస్తానని చెప్పాను, అది రెడీ చేశాను. సో వేరే ఎక్స్చేంజ్లో కూడా ట్రేడ్ అవుతుంది. వేరే ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీరు మంచి రేటుకి అమ్ముకుంటారని నా అభిప్రాయం. వేరే ఎక్స్చేంజ్లో కూడా వెళ్ళి ఒక్కొక్కటిగా ఇస్తాను, మీరు అమ్ముకుంటారని, మంచి రేటుకి అమ్ముతారని నా అభిప్రాయం. తక్కువ రేటుకి అమ్మితే మీకు నష్టం. నేను యూటిలిటీలో తీసుకుంటాను కాబట్టి, కరెంట్ రేటుకే తీసుకుంటాను కాబట్టి అది నో ప్రాబ్లం. కానీ మీకు మన దగ్గర ఉన్నవి కేవలం 2 lakhs లోపే ఇంచుమించుగా. కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకోండి. అలాగే మరి వేరే ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలంటే నెక్స్ట్ ఏం చేయాలి మనం? ట్రస్ట్ వ్యాలెట్లోకి మీ కాయిన్స్ అన్నీ పట్టుకెళ్ళిపోవాలి. ఇలా ట్రస్ట్ వ్యాలెట్లో తీసుకెళ్ళడం వల్ల మనకు సేఫ్టీ ఉంది. ఇప్పుడు ఎక్స్చేంజ్లో సేఫ్టీ లేదు అనటం లేదు. మీ కాయిన్స్ని మీకు నచ్చిన వ్యాలెట్లోకి పట్టుకెళ్ళడం వల్ల అది ఏ ఎక్స్చేంజ్లోనైనా మనం పట్టుకెళ్ళి అమ్ముకోవచ్చు. మీరు P2Pలో కూడా మీరు అమ్ముకోనవచ్చును. మీరు వేరే ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు, మీలో మీరు P2P పర్సన్ టు పర్సన్లో కూడా మీరు అమ్ముకొనవచ్చును. కాబట్టి తీసుకెళ్ళిపోయి అవన్నీ మీరు మీ వ్యాలెట్స్, మీకు నచ్చిన వ్యాలెట్లోకి పంపించేసుకోండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా రిక్వెస్ట్ మాత్రమే, ఎక్స్చేంజ్లో ఉన్న వ్యాలెట్లో కంటే ట్రస్ట్ వ్యాలెట్ లాంటి ఎనీ వ్యాలెట్ మీకు నచ్చిన దాంట్లో పెట్టుకెళ్ళిపోవడం వల్ల మీకు సేఫ్టీ జోన్లో ఉంటుంది. అయితే ఎక్స్చేంజ్లో ఉండదా అంటే, మీ తాలూకు పాస్వర్డ్స్ వగైరాలన్నీ వేరే వాళ్ళకి తెలుసున్నాయి. ఇది నా భయం. మొన్న ఒక ఆయన నా కాయిన్స్ అమ్మేశారండి, అవి విత్డ్రా కూడా పెట్టేసుకున్నారు అన్నారు. అదేంటి అది అలాగ అయిందని చెప్పేసి చూస్తే, ఈయన ఏం చేశాడంటే తన పాస్వర్డ్ని వేరే వాళ్ళకి ఇచ్చాడు. అంటే నా కాయిన్స్ పంపించండి అని చెప్పాడు. దాంతోపాటు ఆయన అక్కడ పంపించాడు. మరి పంపించినప్పుడు ఆ వివరాలు తెలుస్తాయి కదా. మెయిల్ ఇచ్చాడు, ఆయన క్రియేట్ చేశాడు, ఆ మెయిల్లోకి నుంచి ఎక్స్చేంజ్లో పంపించాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అట్లా అమ్మేసి విత్డ్రా కూడా పెట్టేసుకున్నాడు ఆయనే. అంటే మన పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాం, మన మెయిల్ ఇచ్చేస్తున్నాం, మన మెయిల్ తాలూ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాం, ఇవన్నీ ఇచ్చేస్తున్నాం కాబట్టి అందులో నుంచి కాయిన్స్ పోయాయి అంటే నా రెస్పాన్సిబిలిటీ ఉండదు దాంట్లో. మీ వ్యాలెట్స్ అనుకోండి, ట్రస్ట్ వ్యాలెట్ లాంటి వ్యాలెట్లు అనుకోండి, దాని పాస్వర్డ్లు వగైరాలన్నీ మీరు జాగ్రత్తగా దాచుకుంటారు. ఇక్కడ కూడా దాచుకుంటారు. కానీ మీరు ఏం చేశారు, కిబో నుంచి క్యూలైఫ్లోకి వచ్చాయి. అప్పుడు మళ్ళీ మీరు కొంతమంది చెప్పారు క్యూలైఫ్ నుంచి ఎక్స్చేంజ్కి వచ్చాయి, లేదా కిబో నుంచి ఎక్స్చేంజ్లోకి వచ్చాయి. దీనివల్ల నాకు తెలీదు, మీరే చేసి పెట్టండి అని కానీ, లేదంటే ఇది కొంచెం జాగ్రత్త పరచండి అని కానీ, అమ్మి పెట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని కానీ చెప్తున్నారు. ఇదే ప్రమాదం. ఈ విషయాల వల్ల మీ కాయిన్స్ అప్పుడు ఎక్కడున్నా, అది మన ఎక్స్చేంజ్ కాదు, ఎక్కడున్నా జాగ్రత్త ఉండదు. అందువల్ల మీకు తెలిసిన వారి ద్వారా, మీ ఇంట్లో వాళ్ళ ద్వారా మీరు మీ వ్యాలెట్లో పట్టుకెళ్ళిపోండి. అది నా రిక్వెస్ట్. అలాగని మన ఎక్స్చేంజ్లో ఉంచొద్దని కాదు, సేఫ్టీ లేదని కాదు. సేఫ్టీలో అద్భుతంగా సేఫ్టీ ఇచ్చాను. కానీ ఎంత సేఫ్టీ ఇచ్చినా మీరు పాస్వర్డ్ని, అంటే మీరు ఎక్స్చేంజ్లో ఉన్న మీ అకౌంట్ పాస్వర్డ్ కానీ, లేదంటే మీ తాలూకు వ్యాలెట్ పాస్వర్డ్ కానీ, లేదంటే మీ మెయిల్ పాస్వర్డ్ కానీ వాళ్ళకి ఇచ్చేసినప్పుడు నేనేం చేయలేను కదా. మంచి ఇల్లు కట్టి పెద్ద తాళం వేసి, కప్పేసి, దానికి మంచి తాళం వేసి, ఆ తాళం గోడ మీద పెట్టారనుకోండి,
లేదంటే దొంగోడి చేతికి ఇచ్చారనుకోండి, లేదా చుట్టాలింటికి ఇచ్చారనుకోండి, అప్పుడేమవుద్ది? ఎంత పెద్ద ఇల్లైనా, ఎంత పెద్ద కప్పేసినా అంటే దాన్ని ఇదేసినా, తాళం కప్పేసినా, ఆ కీ అనేది తీసుకెళ్ళి ఆ చేతిలో పెట్టేస్తున్నారు మీరు. అప్పుడు ఎంత మంచి సెక్యూరిటీ ఇల్లుండొచ్చు. ఇల్లు చుట్టూ ఫెన్సింగ్ ఉండొచ్చు. లేపోతే ఆ ఇంటి మీదని కరెంటు ఫెన్సింగ్ ఉండొచ్చు. ఎన్నున్నైనా మీరు తాళాలు తీసుకెళ్ళి వేరే వారి చేతిలో పెట్టడం వలన నష్టపోతున్నారు. నష్టపోతారు. ఎందుకంటే కోట్లాది రూపాయలు విలువ చేసే కాయిన్స్ ఇవన్నీని. జాగ్రత్త. బీ కేర్. అలాగే మన ఆటోకి ఓ వెబ్‌సైట్ వస్తుంది. వెబ్‌సైట్ మన కంపెనీకి. అందులో అన్ని వివరాలుంటాయి. అందులో చూసుకోవచ్చు. ఎందుకు చూసుకోవచ్చన్నానంటే, మన ప్రొడక్ట్ తెలుసుకోవడం కొరకు మాత్రమే. మీరు కొనాల్సిన అవసరం లేదు. మీరు అమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత మైలేజ్ ఇచ్చేది మన కంపెనీయే ఇక మీదట రావచ్చేమో. ఇంతవరకు మన కంపెనీకి పోటీగా ఇంత మైలేజ్ ఇచ్చేది ఎవరు లేరు. ఒకవేళ వచ్చారనుకోండి అంతకు మించి నేనిస్తాను. అంతకు మించి నేనిస్తాను. అంతకు మించి నేనిస్తాను. కాబట్టి నో ప్రాబ్లమ్. కాబట్టి దీని అమ్మకాలు గానీ, ఏవైనా సరే నేనే చూసుకుంటాను. మీ కాయిన్స్ మీరు అమ్ముకోండి. దాని యుటిలిటీకి నేను తీసుకుంటాను. అంతేగాని మన కీబోర్డ్ నుంచి ఏ ప్రొడక్టు మీరు అమ్మాల్సిన అవసరం లేదు. మొత్తం నేనే చూసుకుంటానండి. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేసుకుంటున్నాను. ఈ బళ్ళుకి వేరే వాళ్ళకి నేను ఇచ్చేసాను. అయి ఎలా చేసుకోవాలో నేనింక అదంతా చూసుకుంటాను. నో డౌట్. 2030 నా కాయిన్ టార్గెట్. నేను దాని మీదే ఉంటాను. మీ ప్రతి కాయిను రూ. 1,00,00,000 నా దృష్టిలో. నా దృష్టిలో. అది తక్కువకి అమ్మేసుకోకండి. కొత్త ఎక్స్‌చేంజ్‌కి ఇస్తున్నాను. దాంట్లో చక్కగా అమ్ముకోండి. దాని వివరాలన్నీ త్వరలో మీకిస్తాను. మన కాయిన్ బంగారం. మీ దగ్గరున్న ప్రతి కాయిను ఒక నిధి లాంటిది. అది గుర్తుపెట్టుకోండి. సదా మీ సేవలో డెఫినెట్‌లీగా నిరంతరం నేను మీ సేవకుడిని. నేను మీ సేవకుడిని గుర్తుపెట్టుకోండి. మీ ఇంటి పాలేరుని కాయిన్‌కి. మీ కాయిన్ అనే ఒక ఇంటికి మన కివో ఇంటికి నేను మీ ఇంటికి కాపలాదారుడిని, పాలేరుని. నేను సదా మీ సేవలో నిరంతరం మీ సేవకే నేనుంటాను. ఇక మీదట ఏ రిఫరలు నేనివ్వను. నేను ముందే చెప్పాను గదా! థాంక్ యూ. నేను బిజీగా ఉన్నాను. ఆ పనిలో నిమగ్నమై ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయనందుకు అందరికీ శతకోటి థాంక్స్. ప్రాబ్లమ్ ఏదైనా సాల్వ్ అవుతది. కంగారేం పడకండి. మీ కాయిన్ బంగారం. మీ ప్రతి కాయిన్‌ని మీకు తీసుకొచ్చిచ్చే పూచి నాది. సక్రమమైన సంపాదన ఉన్న ఏ కాయిన్ అయినా సరే కీబోర్డ్ ద్వారా క్యూయూ లైఫ్‌లో స్వాప్ చేసుకొని పర్చేజ్డ్ కాయిన్స్ సంపాదించుకున్నయి గానీ, స్వాప్ చేసుకొని మైనింగ్ కాయిన్స్ సంపాదించుకున్నయి కానీ. థాంక్ యూ. మన కాయిన్ యుటిలిటీకి ఎళ్ళబోతుంది. మీరు రెడీగా ఉంచుకోండి. హ్యాపీగా మీరు చేయండి. అద్భుతమైన ప్రొడక్ట్స్ తోటి యుటిలిటీని ప్రపంచ స్థాయిలో గుర్తిండిపోయేలా చేస్తున్నాను. థాంక్ యూ. నేను వాయిస్ ఇవ్వలేదని ఎవ్వరు ఏమనుకోకండి. డెఫినెట్‌లీగా నేను అదే పని మీద ఉన్నాను. మీరు అదే గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ.